మిత్రుడు రోహిన్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి ఊపిరి సెలవనంత పని ఉంటుంది. కడుపు నిండా తినే అవకాశం, కంటి నిండా నిద్రపోయే సమయం కూడా దొరకదు. కుటుంబానికి కూడా సమయం కేటాయించినంత బిజీ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. అయినా స్నేహితుడి కోసం, స్నేహితుడి ఆనందం కోసం సాక్షాత్తు రేవంత్ రెడ్డి సమయం కేటాయించుకున్నారు. నిజమైన స్నేహానికి అర్థం చెప్పారు. స్నేహితుడైన కృష్ణుడి దగ్గరకు కుచేలుడు వెళ్ళాడే కానీ కుచేలుడి ఇంటికి కృష్ణుడు వెళ్ళలేదు. ఈ కుచేలుడు లాంటి స్నేహితుడి రోహిన్ రెడ్డి ఇంటికి కృష్ణుడు లాంటి స్నేహితుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇది అసలైన స్నేహం అంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి కాలు బయట పెట్టారంటేనే హంగు ఆర్భాటం కనిపిస్తుంది. కానీ స్నేహితుడి ఇంటికి వెళ్ళడానికి అవేవి వద్దనుకున్నారు. స్నేహం గురించి కవులు ఊహలో చెబితే నిజమైన స్నేహం ఎలా ఉంటుందో సీఎం రేవంత్ రెడ్డి చూపించారు. ఒక్క సీఎంగా కాకుండా ఒక స్నేహితుడిగా మిత్రుడు రోహిన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్లారు. స్నేహం అంటే ఇలా ఉండాలని నిరూపించారు. తన స్నేహితుడి కోసం ఒక సామాన్యుడిగా వచ్చారు. సాదాసీదా రేవంత్ గానే రోహిన్ రెడ్డి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. స్నేహితుడితో సరదాగా గడిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. రోహిన్ రెడ్డి కూతురు పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు, దీవెనలు అందించి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి స్నేహమే కాదు, సింప్లిసిటీని అందరూ కొనియాడుతున్నారు. దట్ ఈస్ రేవంత్ అని ఆయన స్నేహితులు చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.